మాధవ్కి ఊపిరి సలపడం లేదు. అనురాగంలో ఊరేసి ఆప్యాయతతో వడ్డించడం వల్లనేమో ఆవకాయ కూడా తియ్యగా అనిపిస్తోంది. పూర్ణాలు నేను చేశానురా, మరో 2 వేసుకో అంటూ సూరమ్మ, గారెలు నే వండాను తినకపోతే ఒట్టేసుమా అంటూ శాంత, పులిహోర ఎలా కుదిరిందో చూసి చెప్పు బాబు అంటూ పార్వతమ్మ, నే వేసిన అరటికాయ బజ్జీలు వదిలిపెడితే బాగుండదు అంటూ ప్రమీల అతని వడ్డనతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. అంతలోనే ఏ చెరువు గట్టు నుంచో, ఏ పున్నాగ చెట్టు నుంచో తప్పించుకుని వచ్చిన చల్లడి పిల్లతెమ్మర ఒకటి అతన్ని చుట్టుకుని తన ఊపిరితో అతని చెవిలో వేణు ఊదింది. జడ ముందుకు పడేటట్టు వంగి కూర్చుని, నేతిబొట్టు లేకుండా పూర్ణాలు తినకూడదు అంది రాధ. ఆమె చేతిలో నెయ్యి గిన్నెతో జగన్మోహన్లా అనిపించింది. మాధవ్ రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తున్నాడు. వెలుగు కరిగిన ఉదయపు ఎరుపులా ఉంది ఆమె నొసట నద్దిన కుంకుమ. పసుపు కలిసిన పాలమీగడ ఎరుపులా ఉంది ఆమె పలుచని చెక్కిలి రంగు. వెన్నెల్లో తామర పువ్వు ఎరుపులా ఉంది ఆమె చేతి కోరింట మెరుపు. కోపంగా అరిచి ఎర్రబడ్డ చిలక ముక్కులా ఉంది ముక్కు చివరి ఎరుపు. పారిజాతం కాడ దగ్గర ఎరుపులా ఉన్నాయి ఉంపు తిరిగిన పెదవులు. మగ్గిన జామపండు ఎరుపులా ఉంది మెడ కింద ఉప్పెత్తుగా ఉన్న ప్రదేశపు ఛాయ. అన్నింటినీ మించి ఆ కంటి చూపులో వాడి ఎంత ఎరుపో! అదేం పనే, మా వాడికి తీరని దాహంతో ఈ రాత్రి శివరాత్రి చెయ్యాలన్నా నీ ఉద్దేశం అన్న సీతారామయ్య మాటలకి ఇహలోకంలోకొచ్చాడు మాధవ్. గిన్నెలో నెయ్యంతా అయిపోవడంతో కొంటెగా, అతను ఆపమనుంది నేనెలా ఆపడం మావయ్య అంది రాధ. రాత్రి దాహంతో శివరాత్రి నాకు ఆ కళ్ళలోతుల్లోని రహస్యాన్ని ఛేదించటానికన్నట్టు తీక్షణంగా చూస్తూ అన్నాడు మాధవ్. అసలే ఎర్రని పిల్ల ఇంకా ఎర్రబడి లేచి లోపలికి వెళ్ళిపోయింది. సీతమ్మగారింటి నుంచి జున్ను పాలు తెప్పించావుగా అన్నాడు సుబ్బారాయుడు. నామతి మండ, జున్ను పట్టుకొస్తానుండు బాబు అని పార్వతమ్మ లేస్తుంటే, 2 చేతులు జోడించలేను గాని అర్థం చేసుకుని ఈ పూటకి నన్ను వదిలేయండి, ఇంక తినలేను ప్లీజ్ అని బతిమాలుకున్నాడు మాధవ్. మరీ అన్నప్రాసంలా అదేం తిండిరా అని బాధపడింది తాయారమ్మ. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అతని చుట్టూ చేరి కురిపిస్తున్న ఆత్మీయతకి అతనికెప్పుడో కడుపు నిండిపోయింది. అయిపోయిందా, అయితే పక్కకి జరుగు అన్నట్టు చూపులు కురిపించే సిటీల్లోని బఫేలు గుర్తొచ్చాయి. భోజనాలై పెరట్లోకి వచ్చి చేతులు కడుక్కోగానే సన్యాసరావు తుండు తీసుకొచ్చి అందించాడు. వెండి పళ్ళెంలో ఆకులు వక్కలు సున్నం ఉంచి సిద్ధంగా ఉంచారు. సీతారామయ్య ఆకులకి ఈనెలు తీస్తూ, వేసుకుంటావేమిట్రా అన్నాడు. వద్దు అన్నాడు మాధవ్. వేసుకోవయ్యా, కాబోయే పెళ్ళాం మీద ఎంత ప్రేమ ఉంటుందో తెలుస్తుంది ఆట పట్టిస్తూ అంది శాంత. మాధవ్ కిటికీ వైపు చూశాడు. ఓరగా కిటికీ రెక్కలు వేసి మధ్యలో నుంచి చూస్తున్న రాధ పట్టుబడిపోయింది. వెళ్ళొస్తాం, పొద్దుపోయింది అంటూ సీతారామయ్య చేతికర్ర కోసం తడుముకున్నాడు. దాన్ని తను పట్టుకుని తన చేతిని అందించాడు మాధవ్. నేను అడుస్తా లేరా, ఎప్పటికీ నువ్వు తోడుండవుగా అంటూ కర్ర అందుకున్నాడు సీతారామయ్య. అందరికీ నమస్కారం పెట్టి సెలవు తీసుకుని కిటికీ వైపు చూసి చెయ్యి ఊపాడు మాధవ్. అక్కడెవరున్నారు మావయ్య ప్రమీల కొడుకు అడిగాడు. కిటికీ నవ్వుతూ చెప్పాడు మాధవ్. అతను వసార మెట్లు దిగుతుండగా వెనక నుండి తూనీగలాగా వచ్చిన పిల్ల ఒక్కత్తి, ఇదిగో కిళ్ళి ఇచ్చి రమ్మంది అని మాధవ్ చేతిలో పెట్టింది. ఎవరు అన్నాడు మాధవ్. కిటికీ అని కిసుక్కున్నవి ఆ పిల్ల తుర్రునెగిరిపోయింది. కాబోయే పెళ్ళాం మీద ప్రేమ తెలుస్తుందని అన్న శాంత మాటలు మననం చేసుకుంటూ నవ్వుకుంటూ అడుగులేశాడు మాధవ్. రాత్రి పెద్దనాన్న పడుకున్నాడనుకుని అద్దంలో నాలిక చూసుకుంటున్న మాధవ్తో, అయితే తాంబూలాల వరకు వచ్చేసిందన్నమాట వ్యవహారం, మీ అంతటా మీరే పెద్దలైపోయారు అన్నాడు ఓరకంట గమనిస్తున్న సీతారామయ్య. మాధవ్ సిగ్గుపడి, ఎర్రగానే పండిందని వాళ్లతో చెప్పు మావయ్య, ఎర్రగానే పండిందని వాళ్లతో చెప్పు పెదనాన్న అన్నాడు. ఆ చమత్కారానికి ఓరి భడవా అని సీతారామయ్య భళ్ళున నవ్వాడు. మాధవ్కి జీవితపు గుబురులో పూసిన కోరిక మొగ్గ ఒకటి విరిసి పుష్పమై పరిమళాలు వెదజల్లినట్టుగా తోచింది. ఆ రాత్రి నిజంగానే శివరాత్రి అయింది. నీతో మాట్లాడాలి, త్వరగా గదిలోకిరా సుబ్బారాయుడు వంటిలో చదువుతున్న భార్యతో చెప్పి వెళ్ళాడు. వదినా, రాధ గోరింటాకు రుబ్బింది, కాస్త నా చేతులకి పెట్టి వెళ్ళవు అడిగింది వంటింట్లోకి వచ్చిన ప్రమీల. శాంతని అడక్కపోయావు అంది పార్వతమ్మ. చిన్న వదిన నడునొప్పిగా ఉందని ఎప్పుడో మంచం ఎక్కేసిందిగా అంది ప్రమీల. సరే అయితే రా అని కింద కూర్చుంది పార్వతమ్మ. గదిలో సుబ్బారాయుడు పట్టెమంచం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ భార్య కోసం ఎదురు చూస్తున్నాడు. అతనికి తన మనసులో ఊహలన్నీ భార్యతో ఆ నిమిషంలోనే పంచుకోవాలన్నంత ఉత్సాహంగా ఉంది. కాలు ఒకచోట నిలవడం లేదు. ప్రమీల చేతులకి గోరింటాకు పెడుతుండగా పిల్లలంతా వచ్చి చుట్టూ చేరారు. పెద్దమ్మ నాకు నాకు అంటూ. మగపిల్లలకెందుకర్రా, అవతలికి పోండి అంది పార్వతమ్మ. శాంత చిన్న కొడుకు వెంటనే రాగం అందుకుని సుబ్బారాయుడి దగ్గరికి పరిగెత్తాడు. వాడంటే ఆయనకి వల్లమాలిన అభిమానం. ఒరే 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 ఎందుకురా ఏడుస్తున్నావు, అమ్మ కొట్టిందా వాడిని ఎత్తుకుంటూ అడిగాడు. కాదు, పెద్దమ్మ తిట్టింది అన్నాడు వాడు. ఎంత ధైర్యంరా మీ పెద్దమ్మకి, రాని చెప్దాం అని వాడిని ఊరడించాడు.
పార్వతమ్మ ప్రమీల కూతురికి కూడా గోరింటాకు పెట్టి లేస్తూ ఉండగా, పార్వతి, ఓ మారిలా వచ్చిపోవే అని దోమతెరలోంచి అత్తగారు కేకపెట్టింది. వస్తున్నా అత్తయ్య అంటూ అటు నడిచింది పార్వతమ్మ. సుబ్బారాయుడు గోపిగాడి కథ చెప్తూ మధ్య మధ్యలో, ఇంకా ఏం చేస్తోందిరా మీ పెద్దమ్మ అని విసుక్కుంటున్నాడు. నేను చూసిరానా పెద్దనాన్న అడిగాడు వాడు. నేను చెప్పును రమ్మన్నానని కూడా చెప్పు అన్నాడు కాస్త కోపంగా సుబ్బారాయుడు. వాడు వెళ్ళిన 2 నిమిషాలకి రయ్యన వచ్చి, బామ్మకి నడుము నొప్పిట తైలం రాస్తోందిగా, నన్నెళ్ళి నీ పక్కలో పడుకోమంది అన్నాడు. సుబ్బారాయుడు కోపంగా పళ్ళు కొరుక్కుని, పగలల్లా చేసిన చాకరీ చాలలేదు కామోసు, నా గురించి తప్ప అందరి గురించి పట్టించుకుంటుంది అని సణుక్కున్నాడు. నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక పార్వతమ్మ అక్కడి నుంచి లేచి వస్తుంటే సూరమ్మ గదిలోంచి సన్నగా ఏడుపు వినిపించింది. ఆదురుదాగా అటువైపు వెళ్ళింది పార్వతి. సూరమ్మ గణపతిని తిట్టిపోస్తోంది. పనికి మాలిన వెధవా, ఆ పరీక్ష కట్టమంటే వినవు, ఏ పని పట్ట చూసుకోవు, పైపెచ్చు నీ జేబులో ఖర్చొకటి దండగా. మామయ్య ఒక్కడే ఇంటి కోసం రాత్రి పగలు కష్టపడుతున్నాడని కూడా లేదా నీకు? వచ్చిన ప్రతి సినిమా టౌన్కెళ్ళి చూడకపోతే చచ్చిపోతావా? వాడెవడో నీ అభిమాన హీరోనా? వాడి సినిమా మొదటి రోజు చూడాల్సిందేనా? నే చస్తే కానీ నీకు నీ బతికేమిటో తెలిసిరాదురా అని కొంగు ముక్కు కడ్డుపట్టుకుని ఏడుస్తోంది. పార్వతమ్మ లోపలికెళ్ళి, ఏమిటి వదినా, ఇప్పుడు ఏమైందని ఏడుపు అంది. వీడికి బాధ్యత ఎప్పుడు తెలుస్తుందే పార్వతి, నే చస్తే వీడి గతేమిటి తల కొట్టుకుంటూ అంది సూరమ్మ. అశుభం మాటలెందుకు వదినా? గణపతి, అన్నం తిన్నావా అడిగింది. తల వంచుకుని పెట్టె మీద కూర్చున్న గణపతి, అన్నం ఎందుకులే, కడుపు నిండిపోయిందిగా అన్నాడు. ఒక్కరోజు తినకపోతే ఏం మించిపోయిందిలే, రేపు ఇట్లాంటి వెధవలకి తినడానికి తిండే దొరకదేమో, ఎవరు చూడొచ్చారు? కోపంగా చేతులు తిప్పుతూ అంది సూరమ్మ. కన్నతల్లి రొస్టు పెట్టకూడదు, ఊరుకో, పదగణపతి, అన్నం తిందువుగాని అని మేనలుండి జబ్బ పట్టుకుని లేవదీసింది పార్వతమ్మ. వంటింట్లోకి నడుస్తూనే, నే తిననత్తా, ఒక్క సినిమా చూస్తేనే ఇంత గొడవ చేయాలా అన్నాడు గణపతి. అది విని గదిలోంచే, భారం మోసేవాడికి తెలుస్తుందిరా, వాడు రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే ఇంతమందిని కూర్చుని తింటున్నాం, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా అంది సూరమ్మ. గణపతి, నువ్వు అమ్మ మాటలు పట్టించుకోకు, అన్నం తిందువుగానరా అని వంటింట్లోకి తీసుకెళ్లి పీట వాల్చి కంచం పెట్టి ఆదరంగా వడ్డిస్తూ అంది పార్వతి. నేను నీ తల్లిలాంటి దాన్నేరా గణపతి, మా అందరి దిగులు నువ్వు ఆకతాయి మూకుతో అల్లరి చిల్లరగా తిరుగుతున్నావనే. కాస్త పెందరాళ్ల ఇంటికొచ్చి పరీక్షలకి చదివి పాస్ అవ్వకూడదు, అమ్మకి నువ్వంటే పగా చెప్పు, నీ మీద ప్రేమతోనేగా అంటోంది అనునయంగా చెప్పింది పార్వతమ్మ. అన్నం తింటూ తల గబగబా ఊపేశాడు గణపతి. మామయ్యకు సహాయంగా ఉండకూడదు, నువ్వు తప్ప మాకెవరున్నారు చెప్పు? అత్తయ్య, నేను గొప్పవాణ్ణై మీ అందరినీ విమానాల్లో తిప్పుతా. ఇప్పుడు చీదరించుకున్న వాళ్లే, అప్పుడు గణపతి మా ఊరు పిల్లాడు, మా బడిలో చదివాడు, మా ఇంట్లో తిరిగాడు, మా చెట్టెక్కాడాడు, మా కాలవలో, అవన్నీ ఎందుకులే, అలా చెప్పుకుని గొప్పగా ఫీల్ అవుతారు అన్నాడు. ఆ మాటలకు ఆనందంతో మొహం విప్పారగా పార్వతమ్మ, అంత గొప్పగా ఏం చేస్తావురా అబ్బి అని అడిగింది. ఇంకాస్త అన్నం పెట్టి పులుసేయ్ చెప్తా అన్నాడు. ఆమె పులుసేశాక, ఒక్క 5,000 ఎత్తయ్యా, హైదరాబాద్ వెళ్ళి సినిమాల్లో చేరతాను అన్నాడు వేళ్లు నాక్కుంటూ. సినిమాల్లో చేరతావా? ఆమె ఆశ్చర్యంగా నోరు తెరిచేసింది. అవునత్తా, అన్నం పెట్టు అన్నాడు. ఆమె అన్నం వడ్డిస్తూ, అలా వెళ్ళగానే చేర్చుకుంటారర్రా అంది. కష్టమే, బాగా ట్రై చేయాలి. గంగరాజు గారి మేనల్లుడు స్నేహితుడు ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ట. నేను హైదరాబాద్ వెళ్తానంటే అతని అడ్రస్ ఇస్తానన్నాడు, వెళ్ళి పట్టుకుంటాను. అంతాక ఎక్కడుంటావు మరి? అందుకేగా నిన్ను 5,000 ఇయ్యమంది. అమ్మో, మీ మామయ్యకి తెలిసి చంపేరు? ఆమె గుండెల మీద చెయ్యేసుకుంది. చెప్పి ఇస్తేనేగా చంపేది అన్నాడు పెరిగ్గిన ముందుకు లాక్కుని వడ్డించుకుంటూ. చెప్పకుండా ఎట్లాగురా ఇచ్చేది, నేనెప్పుడూ ఆయన అడగకుండా ఏ పని చేయలేదు అంది పార్వతి. అమ్మ సత్యకాలపతి చాదేస్తుంది కాబట్టి అట్ట ఏడుస్తోంది, నువ్వు అర్థం చేసుకుంటావనుకున్నాను అన్నాడు కాస్త అలకగా. ఆమె మరి కాస్త పెరుగు వడ్డిస్తూ, ఉప్పు కావాలా అడిగింది. మీ ఉప్పు తిని తిని ఇప్పటికే చాలా రుణపడిపోయానులే, ఇంకా ఎందుకు వేస్తావు కోపంగా అన్నాడు. అవేం మాటలరా, మామయ్యతో చెప్పకుండా ఇవ్వలేను అన్నాననేగా? ఇవ్వననలేదుగా అంది. మామయ్యతో చెప్తావా ఏమిటి కొంపదీసి? చిన్నప్పుడు నులకతాడుతో కూడిన వాతలు ఇంకా వీపు మీద అలాగే ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ కొత్త వాతలా అన్నాడు భయంగా. మరి అట్లాంటి పనులు మనకెందుకురా అంది. పైకొచ్చిన హీరోలంతా ఇంట్లోంచి పారిపోయి వచ్చిన వాళ్లే తెలుసా? ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు, మేనత్తలు, మేనమావలు, వేలు విడిచిన బంధువులు, కాలు విడిచిన స్నేహితులు అందరూ బెల్లం చుట్టూ ఈగల్లా చేరి బ్రహ్మరథం పట్టట్లేదు అన్నాడు. ఏమో బాబు, నాకంతగా ఈ విషయాలు తెలియవు, రేపోసారి మీ చిన్నమామయ్యతో మాట్లాడతాను అంది. గణపతి కంగారుగా, అంత పనిచేయకు, ఈయన సాక్షాత్తు లక్ష్మణస్వామివారు, వెంటనే వెళ్ళి అన్నగారితో వినవించుకుంటారు, రేపటి నుంచి ఈ తినే ముద్ద కూడా ఉండదు అంటూ లేచాడు. పార్వతి కంచె తీసి
శుద్ధి పెట్టి వంటిల్లు బట్ట పెట్టి తుడిచి యువతలకు పడేసరికి ఆవలింతలొచ్చేశాయి. నిద్రతో కళ్ళు మూసుకుపోతూ ఉంటే అలా జోగుతూనే గదిలోకి నడిచింది. సుబ్బారాయుడు అప్పట్లా నిద్రపోతున్నాడు. అతని గుండెల మీద పడుకున్న గోపిగాడిని తీయబోతుంటే అతని కళ్ళు విప్పాడు. ఎదురుగా మొహంలో మొహం పెట్టి భార్య కనిపించింది. పార్వతి, నీతో మాట్లాడాలి అన్నాడు. ఆమె గోపిగాడిని పక్కన పడుకోబెడుతూ, ఇప్పుడా? మళ్ళీ పొద్దుటే లేవాలి, పడుకోండి అంది. సుబ్బారాయుడు లేచి కూర్చుని, 2 రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను, ఇవాళ నీకు చెప్పి తీరాలి అన్నాడు. ఆవలింతలొస్తుంటే నోటికి చెయ్యి అడ్డంగా పెట్టుకుని, అయితే త్వరగా చెప్పండి అంది. సుబ్బారాయుడు హుషారుగా, పార్వతి, ఇలా పగలల్లా వండుతూ వార్చుతూ రాత్రి అయ్యేసరికి అలసిపోతూ ఏ మార్పు లేని ఈ జీవితం నీకు విసుగ్గాలేదు అన్నాడు. కళ్ళు మూసుకుపోతుండగా అంది. మన రాధకి పోరు పొందు లేని పట్నం సంబంధం ఇచ్చి చేయాలని నీకు లేదు అన్నాడు. అంది మత్తుగా. సుబ్బారాయుడు ఇంకా ఉత్సాహంగా, మా కేశవుడు కొడుకు రాజకుమారుళ్లా లేడు అన్నాడు. అంది మగతగా. మన రాధ రాజకుమార్తెలాగే ఉంటుందిగా, ఆ ఇద్దరి జోడి సీతారాముల జంటలా ముచ్చటగా ఉండదు. భార్య నుండి జవాబు రాలేదు. మాట్లాడమే. ఆనందంతో మాట రావడం లేదు కదూ. అతని భార్య వైపు చూసేసరికి ఆమె గుర్రుపెట్టి నిద్రపోతూ కనిపించింది. పార్వతి అని కుదిపి చూశాడు. లాభం లేకపోయింది. ఆమె ఎప్పుడో నిద్రపోయింది. అందుకే నేను నిర్ణయం తీసుకున్నా, పట్నం వెళ్ళి కేశవుడితో మాట్లాడతా, తనకు తనే గట్టిగా చెప్పుకుని పడుకున్నాడు సుబ్బారాయుడు. www.com రేపల్లో రాధ. www.com రేపల్లో రాధ. కిటికీ అవతల ఉన్నది జాజీమల్లి. మదిలోగుల్లో ఉన్న కీట్సూషెల్లి, మల్లెపొదలో పూసిన 2 నక్షత్రాలు మనసును దాగుండనియ్యవు, నన్ను ఉండనియ్యవు. భావుకత్వం ఒక శాపం, పంచుకునే మనసుంటే అదే ఒక వరం. గ్రీష్మం ఎంత అందంగా తన ప్రతాపాన్ని చూపుతోంది. రాలిన ఆకులతో ఉన్న మోదుగులకి సీమంతానికి గాజులు తొడిగినట్లుగా పూత వచ్చేదెప్పుడో. రాలిన ఆకులతో ఉన్న మోడులకి సీమంతానికి గాజులు తొడిగినట్టుగా పూత వచ్చేదెప్పుడు? మాగిన మామిడి పండ్ల వాసనలు పీల్చి కోయిలలు కూతలు కూసేదెప్పుడు? అద్దాల గదుల్లో ఎయిర్ కండిషనర్ యాంత్రికత్వం నుండి సెలయేటి గాలుల్లోని చిరుపాటను ఆస్వాదించగలగడమే కదా బతకటానికి జీవించటానికి ఉన్న తేడా. అమ్మ పెట్టే తైలం కన్నా బజార్లో దొరికే రంగుల పిప్పరమెంట్ రుచిగా ఉంటుందా? మనం సుఖాల కోసం ప్రతినిత్యం పోరాడుతున్నాం, అయినా పాత జ్ఞాపకాల ఆనవాళ్లు పోగొట్టుకోలేకపోతున్నాం. డ్రాయింగ్ రూముల్లో కృత్రిమ జలపాతాలు, చచ్చిన కుందేళ్లలో గడ్డికూరిన బొమ్మలు, షోకేసుల్లో ప్లాస్టిక్ అరటి చెట్లు ఎందుకు? అప్పుడే విచ్చుకున్న గులాబీ సుగంధం పర్ఫ్యూమ్ బాటిల్లో వెతుకుతున్నాయి. రూమ్ ఫ్రెషనర్ సువాసనలు పీలిస్తే కిటికీ అవతల నుండి వీచే పారిజాత సమీరాల ఆనందం దొరుకుతుందా? రాధా, జాబిలమ్మరు విన్న నవ్వులన్నీ మంచు ముచ్చాలైనా ముంగిట్లో రాలినప్పుడు ఆ ముచ్చాల సరాలు నీ మెడలో మాలగా కూర్చనా? అందమైన ఈ ప్రత్యూషాన నెమల నడకలలోని ఒక గమనం, జయదేవుని అష్టపదిలోని భావుకత్వం, క్షేత్రయ్య పదంలోని లాలిత్యం, శ్రీనాథుడి ప్రబంధంలోని శృంగారం, నా వాకిట్లో జారిపడి నీవుగా మారావని నా భావం. పొగమంచు మాటున కోవెల శిఖరం, పూలహారాలు చాటున దాగిన పెళ్ళికొడుకు మొహంలా కనిపిస్తోంది. మాధవ్ కూనేట్లో కాళ్లు కడుక్కుని 2 కలువ పూలను కోసుకుని పైకొచ్చాడు. ఏ పేరుని చేయించాలమ్మా అర్చన అడుగుతున్నాడు పూజారి. మాధవుడి పేరు మీద చేయించండి. తన పేరు వినబడి టక్కున తల ఎత్తి చూశాడు. రాధ కనపడింది. వెన్నెల్లో లిబర్టీ స్టాచ్యూలా ఉంది. గోత్రం పూజారి అడుగుతున్నాడు. దేవుడి గోత్రమే. భారద్వాజ. కలువపూలు పట్టుకుని ఆమె వైపు అడుగులేస్తూ అన్నాడు మాధవ్. అనుకోకుండా అతన్నక్కడ ప్రత్యక్షమవడంతో పెద్దవైన కళ్ళను ఇంకా విప్పార్చి విభ్రమంగా చూసింది రాధ. ఆ కనుదోయి సొగసుకి కలువపూలు సిగ్గుతో తలవాల్చాయి. మాధవ్ వంగి వాటిని ఆమె పాదాల దగ్గరుంచాడు. ఆమె పెదవి విప్పకుండానే చెంప వేసుకుని అపచారం అని సైగ చేసింది. అవి అక్కడ కూడా సిగ్గుపడుతున్నాయి అన్నాడు. ఆమె బుక్కల్లో సొట్టలు పడేట్టు నవ్వింది. హారతి అద్దుకోండి అన్నాడు హారతి పళ్లంతో వచ్చిన పూజారి. హారతి వెలుగులో ఆమె ముఖం ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉంది. శీఘ్రమే కళ్యాణప్రాప్తిరస్తు దీవిస్తూ ప్రసాదం ఉన్న పూల సజ్జ అందించాడు పూజారి. ఇద్దరూ కోదండరాముడికి సీతమ్మవారికి భక్తిగా నమస్కరించి వెనక్కి తిరిగి నడవసాగారు. ప్రసాదం కావాలి చేయి జాపాడు మాధవ్. ఆమె కొబ్బరి చిప్ప తీసి అందించిపోయింది. అతను అందిస్తున్న చేతిని గట్టిగా పట్టుకున్నాడు. సుకుమారమైన ఆ చెయ్యి అతని బలమైన చేతిలో నలిగిపోయింది. పాణిగ్రహమైందట అన్నాడు. ఆమె సిగ్గుతో వదిలించుకుని గబగబా అడుగులేసింది. సప్తపతి కూడా జరిగిపోయినట్టే అన్నాడు. ఆమె పున్నాగ చెట్టు కిందకి వెళ్ళి నిలబడింది. అతను కొమ్మని ఊపి జలజలమని రాలుతున్న పువ్వులను చూపిస్తూ తలంబ్రాల వేడుక కూడా ముగిసింది అన్నాడు. ఆమె చిరుకోపంగా చూసి అక్కడే ఆగితే మంచిది అంది. అవును, మిగిలిన వేడుక పెద్దవాళ్లు చేస్తారులే అన్నాడు. ఆమె అక్కడ నుండి పారిపోబోయింది. మాధవ్ ఆమె దారికి అడ్డంగా నిలబడి రాధా, డూ యూ లవ్ మీ అన్నాడు. ఆమె కళ్ళల్లో భయం కనపడింది. అంటే అంది అమాయకంగా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా
అడిగాడు. ఆమె మొహంలో భయం స్థానే సిగ్గు ప్రవేశించింది. ఆకతాయి అల్లరి తలుపు మాట నుండి వచ్చి, సిక్కమ్మా తప్పుకో, అబ్బాయి నువ్వు ఆట ఆడిస్తానంది. రాధ పరికిణీ కుచ్చెళ్ళు పాదాల పైదాకా ఎత్తి బొటన వేలుతో గచ్చిమీద గీస్తూ అంది. మాధవ్ తల ఎత్తి పైకి చూసి కళ్లల్లో ఏదో పడి అబ్బా అని కళ్ళు నులుముకున్నట్టు చేశాడు. రాధ ఒక్క ఉదుటుని వచ్చి అతని తల వంచి కళ్లల్లో నోరు పెట్టి ఉఫ్ఫమని ఊది, పోయిందా అని కంగారుగా అడిగింది. ఎవరి కంట్లో నలకపడినా ఇలాగే ఊత్తావా? ఊహూ, మరదే ప్రేమంటే అల్లరిగా జవాబిచ్చాడు. ఆమె తలవాల్చి కళ్ళు మాత్రం అద్భుతంగా ఎంఎఫ్ హుస్సేన్ కుంచెకి అందనంతగా పైకెత్తి ఇదేనా ప్రేమంటే అన్నట్టు చూసింది. ప్రేమంటే నీ చీరి కుచ్చెళ్లను పైకి తీసి పాదాలను గోదాట్లో తడపగానే కలిగే జిల్లుమనే భావన. నిర్లక్ష్యంగా అంతేనా అన్నట్టు కళ్ళు ఆర్పి తల పైకెత్తింది. నీ నాలిక కొన మీద పడే మొదటి వానచుక్క ఇచ్చే హాయైన అనుభూతి. ఓ అదా అన్నట్టు ముక్కుపుటాలెగరేసింది. నువ్వు నాటిన మొక్కకి పూసిన పూరేక విచ్చుకోగానే నీ మనసులో కలిగే సందడి అన్నాడు. అంతేనా అన్నట్టు మళ్ళీ మూతి తిప్పింది. నేను ఎలిజబెత్తో కలిసి లాస్ వేగస్లో గడిపిన రాత్రి గురించి చెప్పగానే నీలో కలిగే భావం, అతను ముగించకముందే అదురుతున్న పెదవులతో చెమరిస్తున్న కళ్లతో ఎలిజబెత్ ఎవరు అంది. మాధవ్ అప్పుడే విసిరిన ఇంద్రధనుస్సును చూసినట్టుగా ఆమెను చూస్తూ నవ్వాడు. వలపు ఎర్రన, కోపం నల్లన, విరహం పచ్చన, ప్రేమ తెల్లన, ఎన్నెన్ని రంగులు స్త్రీ మనోభావాల్లో. ఎలిజబెత్ ఎవరు దగ్గరగా వచ్చి ఆత్రంగా అడుగుతోంది. లూయిన్స్కి సిస్టర్ అన్నాడు. ఆమెవరు రోషంగా అడిగింది. మా విశాలక్షత్తయ్య కూతురు అన్నాడు. అదేం పేరు విస్కీలాగా మొహం వెగటిగా పెట్టంది. ముంబైలో పుట్టిందిగా అందుకే అలా పెట్టారు అన్నాడు. లూయిన సఖి బావుంటుందా జడని ముందుకు వేసుకుని సవరిస్తూ అంది. ఆమె ఆ పేరును మార్చిన తీరుకి మాధవ్కి ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. అతను అలా నవ్వుతుంటే పొలమారింది. ఆమె కోపంగా మీ లూయినా అదే తలుచుకుంటోందిలే అంది. నేను తిరిగింది ఎలిజబెత్తో. ఆమె వెంటనే తిరిగావా అంది. పెళ్లి కూడా చేసుకున్నాను అన్నాడు. ఆమె గుండెల మీద చేతులేసుకుంది. ఒక బాబు కూడా పుట్టాడు, న్యూయార్క్లో ఉన్నాడు అన్నాడు. రాధ గిరుక్కుని తిరిగి పరిగెత్తింది. రాధా మాధవ్ ఆమెను వేగాన్ని అందుకోలేకపోయాడు. రాధ వేగంగా పరిగెత్తుతూ వెళ్లి కాలవలో బుడుంగుని దూకింది. మాధవ్ కూడా దూకేశాడు. ఆమె మునిగిపోతున్నట్టు బుడబుడమని బుడగలు పైకొచ్చాయి. ఎందుకలా చేశావు? అలుగుటకై ఎరుగని అజాత శత్రువు అలిగినట్టుగా ఉంది సీతారామయ్య గారి మొహం. పిచ్చిపిల్లకేమైనా అయితేనో అన్నారు. దొరికింది పెదనాన్న అన్నాను. మధురమైన నాదం ఏదో విని రాగం పట్టేసిన వాడిలా ఉత్సాహంగా మాధవ్. ఏం దొరికిందిరా అడిగాడు సీతారామయ్య. నీవెదుగుతున్నది ఏమిటది ఆయన కంగారపడుతూ అడిగాడు. కడగంటి చూపుల్లో సిగ్గు చివురులు పూయిస్తూ ముసిముసి అమాయకత్వాన్ని పెదవి అంచుని బిగపొట్టే ముగ్ధత్వం పారవస్యంగా అన్నాడు. అంటే తెలుగులో చెప్పి ఏడు చిరాగ్గా అన్నాడాయన. ఎరుగరుగా ఒక అద్భుతం, నా చిలి దీర్ఘిక దీర్ఘమాడ, నా ఇరులు తగిల్చిపోవు దరహాసం అన్నాడు మాధవ్. నాకు అర్థమయ్యే భాషలో చెప్పరా అన్నాడాయన నల్లమందు అరచేతిలో నలుపుతూ. మాధవ్ వేడ్స్ రాధ అని శుభలేఖలు కొట్టించమని నాన్నతో చెప్పు, నేను రాధ ఎలా ఉందో చూసొస్తాను లేచి గబగబా అడుగులేస్తూ చెప్పాడు మాధవ్. హాస్యానికైనా ఇంకెప్పుడు అలాంటి అబద్ధాలు చెప్పొద్దు కన్నీళ్లు తుడుచుకుంటూ అంది రాధ. ఇప్పుడు అర్థమైందా ప్రేమంటే ఎలా ఉంటుందో చిలిపిగా అడిగాడు. బాధ అంది. వాళ్ళిద్దరూ గుడిమెట్ల మీద కూర్చున్నారు. ఆకర్షణ ప్రేమగా పారటానికి ముందు పుట్టే స్థితులే ఈ అసూయలు, అలుకలు, ఏడుపులు, బతిమాలాటలు. నవ్వుతూ అన్నాడు. నాకెంత భయమేసిందో తెలుసా? భయాన్ని కళ్ళనిండా నింపి చూస్తూ ఉంది. ఇంకెప్పుడు వెయ్యనియ్యంలే భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా తీసుకుంటూ చెప్పాడు. మృగసరకు ముందే వచ్చిన మబ్బుల్ని, పెళ్లికి నెల ముందే వచ్చిన చుట్టాలను చూసినట్టుగా తెల్లబోయి చూస్తోంది ఆకాశం. అమెరికాలో చదివి వచ్చారుగా, ఈ పల్లెటూరు మొత్తం చేసుకుంటానంటే మీ అమ్మా నాన్న ఒప్పుకుంటారా సంశయంగా అడిగింది. అతను ఆమె పాపిట్లో ముద్దు పెట్టి చెప్పాడు. మా వాళ్ళు నా మాట కాదనరు. వస్తే మీ వాళ్ళ నుంచే ఏదైనా అభ్యంతరం రావాలి గాని. ఎక్కడో పిడుగుపడిన శబ్దం. రాదు నమ్మకంగా అంది రాధ. తండ్రి చిన్నాన్నతో మాధవ్ గురించి చెప్పటం ఆమె వింది. గాలి ఒక్కసారిగా గుబులుగా వీచింది. నాకు ఎడమకన్నదురుతోంది అన్నాడు మాధవ్. అయ్యో, మగవాళ్ల కుడికన్నదిరితే మంచిది ఆందోళనగా అంది. అమెరికాలో ఎడమకన్నే మంచిదిలే నవ్వుతూ అన్నాడు. గాజుల చేతులతో చల్లచిలుకుతున్నట్టుగా లయగా వినిపించే బ్యారేజ్ మీద నుండి రైలు వెళ్తున్న శబ్దం. సీతారామయ్య కళ్ళు మూసుకుని పడుకునున్నాడు. మాధవ్ తను వచ్చేటప్పుడు దిగులుగా చూసిన రాధ చూపే మనసు నిండా పరుచుకుని ఉంది. సుబ్బారాయుడు సీతారామయ్యతో, నేను పార్వతి మంచి రోజు చూసుకుని బయలుదేరి వస్తాం. ఈలోగా నువ్వు కేశవుడితో సంబంధం విషయం కదుపు. మగపెళ్లి వారిలా వేషాలేయక నువ్వు ఆడపిల్ల వైపున పెద్దగా వెళ్తున్నావని గుర్తుంచుకో అన్నాడు. మాధవ్కి వాళ్ల మర్యాదలు గుర్తొచ్చి నవ్వొచ్చింది. ఊరంతా కదిలొచ్చింది తమని బండెక్కించటానికి. రాధ మాత్రమే రాలేదు. కాని ఆమె తాలూకు జ్ఞాపకాలు నీడలా వెంటాడుతున్నాయి. వచ్చేటప్పుడు ఖాళీ హృదయంతో వచ్చి
వెళ్ళేటప్పుడు ఆమె తలుపులు నింపుకుని వెళ్తున్నాడు. మనసు చుట్టూ పరుచుకున్న మల్లెతెరలు గాలి వీచినట్లు వస్తున్న జ్ఞాపకాల అలల్లకి అల్లనల్లన ఊగుతూ కమ్మగా గుబాళిస్తున్నాయి. ఐ లవ్ యూ రాధా అనుకున్నాడు. స్నానం చేసొచ్చి వీపూతి కట్లు పట్టిస్తూ నేలమీద కూర్చున్న అన్నగారి ముందు పైన కూర్చోలేక ఇబ్బందిగా కింద కూర్చుంటూ ఇన్నేళ్లకి నువ్వు వచ్చావు, నాకంతే చాలన్నయ్యా అన్నాడు కేశవరావు. భోజనానికి లేవండి, యశోద వచ్చి చెప్పింది. మాధవుడేడి అడిగాడు సీతారామయ్య. తన గదిలో ఉన్నాడు. అమెరికా నుండి వాడికేవో ఉత్తరాలు వస్తున్నాయి కదా, మెయిల్స్ చూసుకుంటున్నాడు అన్నాడు కేశవరావు. ఈమెయిల్ సవరించింది యశోద. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలరా అన్నాడు సీతారామయ్య. చెప్పన్నయ్య అన్నాడు కేశవరావు. ఇంతలో డ్రర్ అంటూ అతని సెల్ ఫోన్ మోగింది. ఒక నిమిషం అన్నయ్య అంటూ ఫోన్ తీసి హలో. ఓ జగన్నాథరావు గారా, ఏమిటి మీ అల్లుడు వచ్చినటప్పుడు తెలిసిపోయిందా? సాయంత్రం పార్టీనా? స్మితని ఫోన్ చేసి చెప్పమనండి, తప్పకుండా తీసుకొస్తాను. అందరం వస్తాం. ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేసి అన్నగారితో, జగన్నాథరావు గారిని కోటీశ్వర్లన్నయ్య, సీఎంకి చాలా కావలసిన వారు, నాకు మంచి మిత్రుడు అన్నాడు. యశోద గొప్పగా, అసలు సంగతి దాచేశారే, మన మాధవ్ని అల్లుండి చేసుకోవాలనుకుంటున్నారు, వారికి ఒక్కగానొక్క పిల్ల స్మిత అంది. కేశవరావు కూడా ఆనందంగా, సంఘంలో పలుకుబడి హోదా ఉన్న పెద్ద మనిషితో వియ్యం అందటం అదృష్టమేగా అన్నయ్య అన్నాడు. సీతారామయ్య మాట్లాడలా. ఆయనకి మాత్రం ఈ విషయం ఆనందం కాదా? సాయంత్రం వెళ్తాంగా, పిల్లని చూస్తారు అంది యశోద. మాధవ్ని కనుక్కున్నారా? చేసుకుంటానన్నాడా అడిగాడు సీతారామయ్య. వాడి మొహం వాడికేం తెలుసన్నయ్య, ఆడపిల్లని చూస్తేనే మెలికలు తిరిగిపోతాడు నవ్వుతూ అన్నాడు కేశవరావు. మరి నా పోలికాయే మూతి తిప్పింది యశోద. మాధవ్ కూడా వచ్చాడు. లీజీ ఏం రాసిందో తెలుసా నాన్న అడిగాడు. ముందు భోజనం చేయి, తర్వాత తీర్పుడిగా మాట్లాడుకుందాం చెప్పాడు కేశవరావు. ఈ విషయం గురించి రాసింది నాన్న. వాళ్ళమ్మ నాన్న ఏ విషయంతో మాట్లాడదామన్నా ఇప్పుడు కాదు, లీజర్గా మాట్లాడదాం అనేస్తారట. మనుషులు లేక మాట్లాడేవాళ్ళు లేక తను అలమటించిపోతోందట. వారానికి ఒకసారైనా అందరం కలిసి డిన్నర్ చేయటం, తల్లి చేతి కాఫీ తాగటం, తండ్రితో కలిసి బయటకెళ్లడం లాంటి చిన్న చిన్న కోరికలు కూడా తీరని ఈ ఎండమావిని చూసి ఎందుకు మీరు పరిగెత్తుకుంటూ వస్తారు? గ్రాండ్ పేరెంట్స్ని చూడడానికో మమ్మీ డాడీ హోమ్ ఫర్ ది ఏజ్డ్ కనీసం 6 నెలలకు ఒక్కసారైనా వెళ్ళరు. నేను హాస్టల్లో ఉంటే వాళ్ళంతటి వాళ్ళు ఒక్క ఫోన్ కాల్ అయినా చేయరు. నువ్వు చెప్పినట్టు అమ్మ చేతి వంట, ఇంటి నిండా చుట్టాలు, సందడి ఎంత బాగుంటుందో కదూ అని రాసింది అన్నాడు. నీ పిచ్చి, ఆ పిల్లకు కూడా అంటించొచ్చుంటావు అంది అలకగా యశోద. నేను వచ్చేశాక తను మరీ ఎలోన్గా ఫీల్ అవుతోందటమ్మా అన్నాడు మంచినీళ్లు తాగుతూ. కొంపదీసి పెళ్లి చేసుకోమంది కదా గాబరాగా అడిగింది యశోద. ఏరా ఏమిటి సంగతి? కేశవరావు కూడా భయంగా అడిగాడు. అన్నం కలుపుతూ మాధవ్ సీతారామయ్యకేసి విషయం కదిపావా అన్నట్టు చూశాడు. ఆయన ఎందుకో చాలా గంభీరంగా కనిపించారు. సాయంత్రం అంకుల్ పార్టీ ఇస్తున్నారట, నిన్ను తప్పకుండా రమ్మన్నారు, స్మిత నీకు ఫోన్ చేస్తుందిలే అంది యశోద. నాకు వీలు పడదమ్మా అన్నాడు మాధవ్. అరగంటైనా వీలు చూసుకో, బావుండదు చెప్పాడు కేశవరావు. ఫోన్ మోగింది. స్మితే అనుకుంటా కార్డులెస్ అందిస్తూ అంది యశోద. నేను లేనని చెప్పేయి విసుగ్గా అన్నాడు మాధవ్. ఏం మాటలవి కాస్త కోపంగా అంది. మోగుతున్న ఫోన్ కేసు చూస్తూ, ఆడపిల్లంటే అందమైన కందపద్యం గుర్తొచ్చే చోటు నుండి వచ్చానమ్మా, అప్పుడే ఏం తొందర ఈ సీమటపాకాయతో మాట్లాడడానికి అన్నాడు. యశోద లిఫ్ట్ చేసి మాట్లాడి పెట్టేసి, స్మిత కాదులే అంది కాస్త కోపంగా. అంతలోనే మాధవ్ హాయ్ అన్న కేకతో లోపలికి దుమారంలా దూసుకొచ్చింది స్మిత. ఆమెను చూడగానే యశోద మొహం వికసించింది. మాధవ్ మొహం ముకుళించింది. హాయ్, హవ్ ఆర్ యూ మర్యాదకు పలకరించాడు. ఫైన్. ఏంటి చెప్పకుండా ఇన్ని రోజులు దొబ్బేశావు అంటూ వచ్చి ఓ కుర్చీ లాక్కుని కేశవరావు పక్కన కూర్చుంది. పొట్టి క్రాఫింగ్తో అతి టైట్ బట్టలతో ఉన్న ఆ అమ్మాయిని ఆశ్చర్యంగా చూశాడు సీతారామయ్య. మా పెద్దనాన్న పరిచయం చేశాడు మాధవ్. హలో అంది స్టైల్గా కాలూపుతూ. అంత పెద్ద ఆయన అలా పలకరించడం కేశవరావుకు కూడా ఇబ్బందిగానే అనిపించింది. అప్పుడే లంచ్ చేసేస్తున్నావా? నిన్ను బయటికి ఎత్తుకుపోదాం అనుకుని వచ్చానే అంది మాధవ్తో. మాధవ్కి సిగ్గుగా తల వంచుకుని నెగి వడ్డిస్తున్న రాధ కళ్లల్లో మెదిలింది. స్మిత డబ్బాలో రాళ్లేసి గిలకరిచ్చినట్టు వడవడా మాట్లాడుతూనే ఉంది. సీతారామయ్య లేచి చేయి కడుక్కుని గదిలోకి వెళ్ళిపోయాడు. మాధవ్ కూడా లేచి, సారీ స్మిత, నేను అర్జెంటుగా బయటకు వెళ్లాల్సిన పని ఉంది అన్నాడు. వెయిట్ మ్యాన్, సాయంత్రం మా ఇంట్లో హౌస్ వార్మింగ్ పార్టీ ఉంది అంది. నువ్వు ఉన్న చోట వామ్ కాదు, బాయిల్ అవుతూ ఉంటుంది, ఇంకా వేరే వార్మింగ్ ఎందుకు అన్నాడు. నైస్ జోక్. ఆమె నవ్వింది. సారీ, నాకు రావడానికి వీలవదు అన్నాడు మాధవ్. వై అంది. సాయంత్రం మా పెదనాన్నని రామకృష్ణ మఠ్కి తీసుకెళ్ళాలి అన్నాడు. నాతో స్పెండ్ చేయడం కన్నా అది ముఖ్యమా? రోషంగా అడిగింది. ఇంకోసారి చూపిద్దుగాని లేరా అంటూ మధ్యలోకి రాబోయింది యశోద. ఈరోజే వెళ్తున్నాం, ఆల్రెడీ ప్లాన్ చేసేసాను ఖచ్చితంగా చెప్పాడు. స్మిత కోపం వచ్చింది. లీవిట్ ఆంటీ, అతను రాకపోతే నాకు పోయేదేం లేదు అంది. ఆ తర్వాత తనకి అర్జెంటు పనులున్నాయంటూ బయలుదేరి వెళ్ళిపోయింది. చూసావా,
ఆ అమ్మాయి ఫీలయింది అంది యశోద. నేను ఫీలయ్యాను. నేను రాకపోయినా తనకేం పోదన్నందుకు. నాకోసం ఎదురుచూసే మనిషి కావాలమ్మా నాకు. నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు అన్నాడు. అయితే స్మితను పెళ్లి చేసుకోవా డైరెక్ట్గా అడిగేశాడు కేశవరావు. స్మిత కంటే లిజీ బెటర్ నా ఉద్దేశం అని వెళ్ళిపోయాడు అక్కడి నుండి మాధవ్. అమ్మో అమ్మో అనుకుంటూనే ఉన్నానండి. వీడి వాలకం చూస్తే అక్కడ అమ్మాయితో ఏదో గ్రంథం నడిపి వచ్చినట్టున్నాడు గుండెలు బాదుకుంటూ అంది యశోద. ఉష్, గొడవ చేయకు, అన్నయ్య లోపలున్నాడు, వింటే బావుండదు అన్నాడు కేశవరావు. చూస్తూ చూస్తూ దాన్నెలా కోడలుగా ఒప్పుకుంటానండి? కళ్ళనీళ్లు పెట్టుకుంది. అమెరికా నుండి వచ్చినట్టు ఉంటుందనేగా స్మితను పొగుడుతున్నావు. సాక్షాత్తు అమెరికనే అయితే ఇంకా సంతోషిస్తావనుకున్నాడేమో నీ పుత్రరత్నం దెప్పి పొడిచాడు కేశవరావు. నేను చచ్చినా ఈ పెళ్లి కొప్పుకోను. అవసరమైతే సత్యాగ్రహం చేస్తాను బెదిరిస్తున్నట్టుగా అంది. గదిలో పడుకుని భాగవతం ఆలకిస్తున్న సీతారామయ్య మాధవ్ వైపు ఏమిట్రా ఇది అన్నట్టు చూశాడు. చూస్తూ ఉండేం జరుగుతుందో చిరునవ్వుతో అన్నాడు మాధవ్. మర్నాడు పెద్దరికాన్ని పెట్టేబేడతో మోసుకొచ్చినట్టు పెద్దత్తయ్య, సందడిని సంచుల్లో నింపుకొచ్చినట్టు చిన్న అన్నవాళ్లు, పిల్ల కాలవలా పరుగులు తీసే పిల్లలతో పిన్ని బాబాయ్, అందరూ నాకు సమానమే అన్నట్టు భీష్మాచార్యుళ్ల నవ్వులు కురిపించే పెద్దనాన్నతో ఇల్లంతా హడావిడిగా మారింది. ఎప్పుడో అటకలకెక్కించిన ఆప్యాయతలు కిందకి దింపుకున్నారు. బూజు పట్టిన చిన్నప్పటి జ్ఞాపకాల భోషాణాన్ని తెరవటాన్ని ఎవరి మటుకు వాళ్లే ప్రయత్నించారు. ఆడంబరాలు భేషజాలు అనే దుమ్ముని ధూళిని తొలగించటానికి చాలా సమయం పట్టింది. మనసులకున్న తాళాలు వీడి తలుపులు తెరుచుకోగానే అందరూ అందులో తాము చిన్నప్పుడు దాచిపెట్టుకున్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంటే చిన్నపిల్లవాడు గారడేవాడు సంచిలోంచి తీస్తున్న వస్తువులని గొంతు కూర్చుని ఉద్విగ్నంగా చూస్తున్నట్టుగా మారారు. అక్క, అల్లరి చేశానని అమ్మ కొడుతుంటే నీ వీపు అడ్డు పెట్టేదానివే. చిన్నన్నయ్య, నేను సైకిల్ మీద సురభి వాళ్ళ నాటకానికి చెప్పకుండా వెళ్ళానని పెద్దన్నయ్య రాత్రంతా కూర్చుని నులకతాడు పేని తెల్లవారుగానే వచ్చి మా వీపులు చితక్కొట్టాడు. గదిలో పెట్టి అమ్మ గొళ్ళెం పెడితే ఈ చిన్నాడు పాకుండలన్నీ తినేసి ఇంతలా ఉబ్బిపోయాడన్నయ్య. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అమ్మ పెట్టిన పలహారాలు వాళ్ళు మర్యాదకు వద్దన్నా కూడా మా వాడు వెంటనే లాక్కుని లోపలికి తెచ్చిసేవాడు అంటూ పెద్దత్తయ్య. అందరి నవ్వులతో చెల్లుకుళ్లతో ఇల్లు దీపావళి నాడు రాత్రిలా మోగిపోయింది. ఆడబిడ్డలతో అరమరికల్లేని పరిహాసాలు, మేనల్లుళ్లతో మేనకోడళ్లతో మురిపాలు ముచ్చట్లతో యశోదకి సరదాగానే ఉంది. ఇంతకీ మా అందరినీ పిలిపించిన విశేషమేమిటమ్మాయి? విశాలాక్షి అడిగింది. యశోద భర్త వంక చూసింది. కేశవరావు తమ్ముడి భార్య పురంధర తోడికోడల్ని మాధవ్కి పెళ్లి సంబంధం ఏమైనా చూశారా అక్క అని అడిగింది. వాడు చేసుకుంటానంటే ఈ నిమిషంలో చేస్తాం. రాజాలాంటి సంబంధం ఉంది కొడుకువైపు కినకగా చూస్తూ అంది యశోద. రాజాలాంటి సంబంధం వాడికెందుకు, రాణిలాంటి సంబంధం కావాలి గాని యశోద చెల్లెలు నీలవేణి నవ్వుతూ అంది. బాగా చెప్పావు పిన్ని. జడకుచ్చులు పవిట పిన్నులు పసుపు కుంకుమ మరచిపోయినా పర్వాలేదు గాని అసలు స్త్రీత్వాన్నే మరిచిపోయిన పిల్లని ఇల్లాలుగా ఎలా భరించటం? ఓహో, ఆ దొరసాని లిజీనా గిజీనా? అదైతే పర్వాలేదా అక్కసుగా అడిగింది యశోద. మాధవ్ మనసులో నవ్వుకుని పైకి మగాడిలా డ్రెస్సులు వేసుకున్నా మనసులో మహిళత్వం అక్కడ ఉంటుందమ్మా. ఇష్టమైన వాళ్ల కోసం వంట చేయటం, ఎదురు చూడటం, చర్చికి వెళ్లి దీపాలు వెలిగించటం వాళ్ళు చేస్తారు. ఆచార వ్యవహారాల్లో తేడా ఉంటుంది. ఆ అమ్మాయి మనస్తత్వంలో కాదు అన్నాడు. ఈ లిజీ ఎవర్రా అడిగాడు గోవిందరావు. అందరూ కుతూహలంగా చూశారు. భారతదేశం అంటే పంట పొలాలతో, జీవనదులతో, గుళ్ళు గోపురాలతో, సదాచారాలతో, సాధు సజ్జనులతో అలరారే భూలోక స్వర్గం అని అనుకునే ఓ పిచ్చిపిల్ల. ఇక్కడ కుటుంబం అంటే అమ్మా నాన్న బాబాయ్ పిన్ని అన్న వదిన అందరూ ఉంటారనుకునే భ్రమలో ఉంది. ఆడపిల్లలు పెళ్ళయ్యేదాకా పురుషుడు ప్రథమ స్పర్శని, అబార్షన్ టేబుల్స్ని ఎరగరని ఆమెకెవరో చెప్పారట. ఈ అద్భుత లోకం గురించి ఆమె ఎన్నో ఊహించుకుంటోంది. మంచైనా చెడైనా కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ వహించడం, ఒకరి బాగు కోసం ఒకరు పాటుపడటం, కాలికి ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఏ ఒక్కరికి సమస్య వచ్చినా మిగతా అందరూ కలిసి దాన్ని ఏరి పారేస్తారని భావిస్తోంది అన్నాడు. ఆ గదిలో ఒక్కసారిగా చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం అలుముకుంది. అప్పటిదాకా నవ్వుతూ కేరింతలు కొడుతూ మాట్లాడిన వారు గిల్టీగా తలలు వంచుకున్నారు. ఎవరి మటుకు వాళ్లనే ఎత్తి చూపుతున్నట్టు ఫీల్ అయ్యారు. ముందుగా సీతారామయ్య మాట్లాడుతూ, విశాలాక్షి చిన్న కూతురికి పెళ్ళయిందన్న విషయం నాకు పెళ్ళయ్యాక గాని తెలియలేదు అన్నాడు. ఆమె భర్త అందుకు సమాధానం చెప్తూ, మా అమ్మాయికి అనుకోకుండా లీవ్ కలిసి రావడంతో ఒక్క వారంలోనే హడావుడిగా పెళ్లి జరిపించేయాల్సొచ్చింది. మీ అందరికీ కబురు చేసే టైం కూడా లేదు. గౌహతిలో వాళ్ల పేరెంట్స్ ఉంటారు కాబట్టి అక్కడే చెయ్యాలంటే అలాగే చేసి పంపించేశాం. ఈసారి జాహ్నవి రాగానే అందరినీ పిలిచి సత్యనారాయణ వ్రతం చేద్దామనుకుంటున్నాం అన్నాడు. కేశవరావు కలగజేసుకుని, నీలవేణికా మధ్య చాలా జబ్బు చేసిందట. అయినా స్వంత అక్కా బావల కబురు చేయలేదు. అంత పరాయివాళ్లమా అన్నాడు. యశోద కూడా అవునే, అమ్మ పోయినా నేనింకా బతికే ఉన్నానన్న విషయం మర్చిపోయావా అంది చెల్లెలతో. ఆ మాత్రం ఆప్యాయతకే నీలవేణి కళ్ళు చెమరచ్చాయి. అలా అని కాదక్క, అందరూ బిజీ కదా, అందుకే పని మనిషిని పెట్టుకుని మా తంటాలేవో మేం పడ్డాం అంది.
మాధవ్ అమెరికా నుండి రాగానే చూడటానికి వచ్చి, పిన్ని ఎలా ఉన్నావు, ఇంటి పరిస్థితి ఏమిటి అని అడిగితే ఆ ఆప్యాయతకి నాకు మా నాన్నగారు గుర్తొచ్చి వాడి ఒళ్ళో తలపెట్టుకుని ఏడ్చేశాను అంటూ మళ్ళీ ఏడ్చేసింది పురంధర. గోవింద్కి ఉద్యోగం పోయినట్టు నువ్వు మాకు తెలియబరిచి ఉండాల్సింది, తప్పు చేసిన భావాన్ని పెద్దరికంతో కప్పిపుచ్చుతూ అన్నాడు కేశవరావు. పిన్ని ఎలా చెప్తుంది నాన్న, మాంచాలలో మాంధాతలు పుట్టిన గడ్డ మీద పుట్టిన అభిమానవతి, తెలుసుకోవడం పెద్దవాళ్ల బాధ్యత అన్నాడు మాధవ్. This is Lavan Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konilala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.